హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ టాపిక్లో ఎంతోమంది అడిగే 3 ప్రశ్నలకి ఒకే వీడియోతో మీకు సమాధానం చెప్పబోతున్నాను. చాలామంది మీరు ఎప్పుడూ కూడా ఫుల్ రిపోర్ట్ అంటారు. అసలు ఫుల్ రిపోర్ట్ అంటే ఏమిటి? ఫుల్ రిపోర్ట్లో ఒక పర్సన్కి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ని బట్టి మీరు ఏమిస్తారు, మీరు ఏ విధంగా వారి నేముని మీరు 14 డైమెన్షన్స్లో పెడతారు అని కొంతమంది అడుగుతుంటారు. ఇంకొంతమంది అసలు మీరు ఫుల్ కోర్సు నేర్చుకోండి అంటారు. మరి ఫుల్ కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఫుల్ రిపోర్ట్ ఇవ్వచ్చు అంటారు. మరి ఫుల్ కోర్సు మీ దగ్గర కనుక నేర్చుకుంటే వారు ఒక పర్సన్కి ఫుల్ రిపోర్టు ఎలా ఇస్తారు, ఏ పరిధి మేర ఇస్తారు అని కొంతమంది. ఇంకొంతమంది ఎప్పుడు 14 డైమెన్షన్స్ అంటుంటారు. అసలు 14 డైమెన్షన్స్లో నేముని కరెక్షన్ చేయడం ఎలా, లేదా నేముని చేంజ్ చేయటం ఎలా, లేదా నేముని డిసైడ్ చేయటం ఎలా, ఈ విధంగా 3 రకాల మెంబర్స్ అడుగుతూ ఉంటారు. నేను ఒక 6 సంవత్సరాల క్రితం దీనిని వేగా టీవీలో చేస్తున్నాను. అది కొన్ని వేల మంది చూస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొందరు ఇదే డౌట్తో అడుగుతున్న కారణంగా మరలా ఇంకోసారి ఈ 6 సంవత్సరాల క్రితం చెప్పిన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్కి మించి ఇప్పుడు అప్డేట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో కలిపి మరోసారి ఇది మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మన స్టూడియోలో బిజినెస్ మ్యాన్ ఒకరున్నారు. ఆయన పేరు తాడేపల్లి వెంకట గంగాధర్ రావు. ఆయన నా యొక్క డీటెయిల్స్తో మీరు 14 డైమెన్షన్స్లో చేయండి అని మన దగ్గరకు వచ్చారు. దీన్ని నేను ఆయన అనుమతితో లైవ్లో చేయటానికి ఆయన ఇష్టపడ్డారు. అందుకు నేను దీన్ని ఆయన ఎదురుగా ఉండి నేను దీన్ని లైవ్లో చేస్తూ ఈ లైవ్ని వీడియోగా మీ అందరికీ మన 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్ అందరికీ కూడా అందించబోతున్నాను. చాలా కేర్ఫుల్గా చూడండి. అంటే ఇంత పగడబందీగా 14 డైమెన్షన్స్లో చేస్తే ఇక గ్రోతింగ్కి తిరిగే ఉండదు. అయితే అది ఎలా చేస్తున్నాము ఏంటనేది చాలా క్లియర్ కట్గా మీ ముందుంచుతాను. ఓకే, మొదటగా ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ని మేము తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఒక పర్సన్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కాలింగ్ నేమ్ అంటే సపరేట్గా ఉంటే, తర్వాత వారి యొక్క మ్యారేజ్ డేట్ అంటే మ్యారీడ్ అయితే, వీరు మ్యారీడ్, మన ఎదురుగా ఉన్న వెంకట గంగాధర్ రావు మ్యారీడ్, సో వీరి యొక్క మ్యారేజ్ డేట్ కూడా తీసుకున్నాం. తర్వాత వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ చిల్డ్రన్స్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం. ఆ వివరాలన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇలా తీసుకోవాలి. నేమ్ తాడేపల్లి వెంకట గంగాధర్ రావు, కాలింగ్ నేమ్ అందరూ గంగాధర్ అని పిలుస్తారట. డేట్ ఆఫ్ బర్త్ 3/5/1984, టైమ్ ఆఫ్ బర్త్ 9 గంటల 3 నిమిషాలు PM ఈవినింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్ నెమలిపురి నర్సరావుపేట అంటే నర్సరావుపేటకి సంబంధించిన అంటే నర్సరావుపేట మండలం, మ్యారేజ్ డేట్ 30/12/2010, లైఫ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ 3/11/1986, చిల్డ్రన్ 1 30/11/2011, చిల్డ్రన్ 2 3 4 2014. వీరిద్దరూ కూడా గర్ల్సే. అంటే ఒక పర్సన్కి సంబంధించి మనం చూసేటప్పుడు వారి చిల్డ్రన్స్ బాయా గాళా అనేది మనకు అవసరం లేదు. వారి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు. వారి యొక్క కేవలం డేట్ ఆఫ్ బర్త్ చాలు, అంటే డేటు మంత్ ఇయర్ చాలు అనమాట. ఇవి డీటెయిల్స్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ తీసుకొని మనం ఆ యొక్క పర్సన్ యొక్క కంప్లైంట్ డీటెయిల్స్ ఎలా చూడాలి, అసలు అవి చూసేటప్పుడు మనం ఏమేమి మనకి అవి గమనిస్తూ వెళ్ళొచ్చు, ఏ ఏ విషయాలు అనేది చూద్దామండి. అవి అయిపోయిన తర్వాత మనకు కావలసిన చార్ట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా మనం కరెక్షన్లోకి లేదా చేంజ్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట.
ఓకే, అంటే మనం నేమ్ కరెక్షన్ చేస్తే సరిపోతుందా, లేదంటే కంప్లీట్గా నేమ్ చేంజ్ చేయాలా అనేది డిసైడ్ చేయాలి ఫస్ట్. ఇది 50%. ఆ తర్వాత 50%లోనే మనకి నేముని 14 డైమెన్షన్స్లో ఎలా సెట్ చేయొచ్చో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ దీనిని మనం కేపీ ఆస్ట్రాలజీ యాప్లో వీరి యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీరు చెప్పిన టైము కరెక్ట్గా ఉందా, లేకుంటే మనం బీటీఆర్ చేసి సరిచేసుకొని కరెక్ట్ టైంను తీసుకోవాలా, ఇది ఫస్ట్ మనం గమనించాల్సింది. ఇప్పుడు అసలు ఈ టైం రైటేనా, ఏమైనా సెకండ్స్లో తేడా ఉందా, ఎందుకు మనం ఇలా ఆలోచించాలి అంటే ఎవరైనా సరే టైమ్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా గుర్తించలేరు. ఎందుకు గుర్తించలేరంటే ఒకవేళ సిజేరియన్ ఆఫీస్ కాకుండా నార్మల్ డెలివరీ అనుకోండి, ఏమవుతుంది ఆ నార్మల్ డెలివరీ టైంలో ఇప్పుడంటే ఓకే డాక్టర్లు, ఒకప్పుడు మనకి మంత్రస్థానులు ఉండేవాళ్ళు, సరే వాళ్ళున్నా ఇప్పుడు డాక్టర్లున్నా మనకి నార్మల్ డెలివరీ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అంటే మదర్కి ఏవేవో ప్రాబ్లమ్స్, ఉమ్మనీరు లేకపోవటం కానీ ఇంకా రక్తహీనత కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ప్రతిసారి ఈ యొక్క డెలివరీని డాక్టర్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే లేడీస్కి డెలివరీ అనేది ఒక మరో జన్మ లాంటిది కాబట్టి ఆ టెన్షను అటెన్షను ఖచ్చితంగా డాక్టర్లో ఉంటాయి. ఉండి చాలా జాగ్రత్తగా ఆ వర్క్ చేస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చూస్తూ ఆ యొక్క కేర్ తీసుకునే పనిలో నిమగ్నమై ఉన్న వాళ్ళు వెంటనే మనకి పర్ఫెక్ట్ టైంని వేయలేరు, సెకండ్స్ తేడాతో ఉంటుంది. ఒకవేళ మనకి చాలా దగ్గర డాక్టర్లు అయ్యుండి ఖచ్చితంగా వేయాలనుకుంటే ఆ సమయానికి వారి చేతికున్న గడియారంను చూసో లేదంటే ఆ యొక్క రూమ్లో ఉన్న వాల్ క్లాక్ను చూసో వేస్తారు. ఇక్కడ ఏ గడియారాలైనా ఏ వాల్ క్లాక్ అయినా రెండు తీసుకుంటే, ఏ గడియారాలైనా ఏ వాల్ క్లాక్లైనా ఏ రెండు తీసుకున్నా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటూ ఉంటాయి. ఆ విధంగా కూడా ఉంటాయి. ఇంకొక విధం ఏంటంటే అసలు ఈ యొక్క పుట్టుకునే రకరకాల మంది రకరకాలుగా స్వీకరిస్తూ ఉంటారు. కొంతమంది తల్లి గర్భము నుండి ఒక అవయవం బయటికి రాగానే పుట్టినట్టుగా భావిస్తారు. ఇంకొంతమంది తల్లి గర్భం నుండి హెడ్ బయటికి రాగానే పుట్టినట్టు భావిస్తారు. ఇంకొంతమంది కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బిడ్డ బయటకు వచ్చినప్పుడే పుట్టినట్టుగా భావిస్తారు. మరి ఈ మూడు కూడా రాంగే. పుట్టడం అంటేనే ఈ యొక్క పంచభూతాలతో మమేకం అవ్వడం. ఈ పంచభూతాల్లో గాలి కూడా ఒకటి కదా. అంటే పుట్టిన శిశువు ఎప్పుడైతే గాలి పీల్చుకుంటుందో అదే పుట్టుక. ఒకవేళ పూర్తిగా శిశువు బయటకు వచ్చి కూడా ఒక్కోసారి ఐసీయూలో ఉంచుతారు, అసలు ఏ స్పృహ ఉండదు, గంట సేపు ఉండదు. అలాంటప్పుడు ఆ ఫస్ట్ శిశువు వచ్చిందే టైమ్ ఆఫ్ బర్త్గా వేస్తారు, తప్పది. ఎప్పుడైతే ఆ యొక్క గాలి పీల్చుకొని ఒక్కసారిగా శిశువు అని ఏడుస్తుందో అప్పుడు పుట్టినట్టు. ఇంత కేర్ఫుల్గా ఎవరికి అవసరం ఉంటుంది చెప్పండి, వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనము ఈ విధంగా టైం ఇచ్చినప్పుడు ఆ టైం కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అది చేయకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. అయితే ఈ టైంని కరెక్షన్ చేయటంలో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి ఎప్పుడైనా సరే ఒక లగ్నం టైం అంటే సుమారు 2 గంటల టైంలో కనుక మనకు డిఫరెన్స్ ఉంటే బీటీఆర్ చాలా సింపుల్. అలా కాకుండా మనకి ఎక్కువ టైం కనుక డిఫరెన్స్ ఉంటే అది ఒక పద్ధతి. ఆ పద్ధతి కూడా మీకు మన ఛానల్లోనే ఇంకొక వీడియోలో చాలా వివరంగా చెప్తాను. అంటే ఒకరికి అసలు వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు, ఉదయమో సాయంత్రం మధ్యాహ్నమో తెలియదు, వారికి ఎలా కనుక్కోవాలి. కొంతమందికి ఉదయం అని తెలుసు, అది ఉదయం 6 నుంచి 12 గంటలలోపు ఎప్పుడో తెలియదు, అది ఎలా కనుక్కోవాలి అవన్నీ కూడా మనం చేద్దాం. ఇక్కడైతే ఆ పరిస్థితి లేదు, ఏదంటే సెకండ్స్లో డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే లేదు. ఇలాంటప్పుడు ఎలా చేయాలి అనేది మనం చూద్దామండి. ఇప్పుడు మనం యాప్లో ఏం చేయాలంటే